శాంతియుతంగా జరిగాం సార్. ఎక్కడ ఇబ్బంది లేకుండా మా ప్రజలకు మేలు జరిగాలి. సంవత్సరం కాలం పాటు ఎలాంటి సంక్షేమం లేదు. ఈరోజు కార్యకర్తలు క్రియాశీలక లీడర్లంతా కూడా కాన్స్టిట్యున్సీలో స్వచ్ఛందంగా అందరూ వచ్చి వేలాది మంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా రాష్ట్రం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు తెలుసు మేనిఫెస్టోలో ఏ రకంగా చెప్పారో మీ అందరికీ తెలుసు. అన్నీ విఫలమైపోయినాయి. రైతు భరోసా విఫలమైపోయింది, ఆడబిడ్డ నిధి విఫలమైపోయింది, నిరుద్యోగ వృత్తి విఫలమైపోయింది. అట్లాగే ఫ్రీ బస్ అన్నారు, ఇదిగో అదిగో అని చూపిస్తూ చందమాను చూపిస్తున్నారే తప్ప ఎక్కడ ఏ పథకం కూడా రూపదాల్చలేదు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు అయితే స్పందన కార్యక్రమంలో అవినీతిని చట్టబద్ధ చేసే విధంగా మాట్లాడారు. దురదృష్టకరం. స్పందన కార్యక్రమంలో ఒక ఆర్ఐకి ప్రజల దగ్గర తీసుకోవద్దు, నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి పబ్లిక్గా మరి అవినీతిని చట్టబద్ధం చేయడం అనేది ఆయన వ్యక్తిగతానికి వదిలేస్తున్నాను. అది ఎంతవరకు కరెక్టో కూడా నేను ఆయనకు వదిలేస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. నేను వారిని అడుగుతున్నాను, 1 సంవత్సరం అవుతుంది, 1 టౌన్ 2 టౌన్ కలిపే రైల్వే బ్రిడ్జి ఏమైందని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా పట్టణంలో నీటికి కటకటలాడుతుంటే 2 పూట్ల నీళ్లు ఇస్తారని మేము ఆ రోజు ప్రకటిస్తే పోటీగా మీరు ప్రకటించారు. ఈ సంవత్సరం కాలంలో ఏమైనా ప్రయత్నాలు జరిగాయా, ఆ దాఖలాలు ఏమైనా ఉన్నాయని మనవి చేస్తున్నాను. దోచుకోవడం దాచుకోవడం అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కక్షపూరితంగా గొంతు నొక్కి జైలు పాలు చేస్తూ ఉన్నారు. దాష్టికమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప పరిపాలన ఎక్కడ సక్రంగా లేదని కూడా తెలియజేస్తున్నాం. గతంలో లాగా లేకుండా తెలుగుదేశం పార్టీ భయానక స్థితి సృష్టించి ఎదురు లేకుండా చేసుకోవాలనేది కష్టం. పెద్ద పెద్ద ఎదురు చేసినటువంటి వాళ్ళంతా భూమిలో కలిసిపోయారు. ఇది కరెక్ట్ కాదు. మరి అరాచకం అనేది సృష్టించడం కరెక్ట్ కాదని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన విధంగా హామీలు ఇచ్చిన విధంగా మీరు ప్రమాణం చేసిన విధంగా అన్ని హామీలు మీరు మరి నిర్వర్తించాలి. అదే రకంగా మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు 1.5 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఎక్కడ పెట్టారు, ఏ పథకానికి పెట్టారు చెప్పమంటే స్పష్టత లేదని కూడా తెలియజేస్తున్నాం. సంవత్సరం కాలంలో 1,50,000 1,50,000 కోట్ల అప్పు తెచ్చారు. ఎక్కడ పెడుతున్నారు? అమరావతి బూచి చూపిస్తున్నారే తప్ప నిన్న వర్షం పెడితే కూడా నీళ్లు ఉన్నాయి. మరి ఏ రకంగా వాతావరణం తీసుకెళ్తున్నారు? అరచేతుల స్వర్గాన్ని చూపిస్తూ అలవాటు ప్రకారం అందరికీ వెన్నుపోటు పోతూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా ప్రభుత్వంపై ఒత్తిడి ఇచ్చే విధంగా రాష్ట్రం మొత్తం దిగ్విజయంగా ఈ కార్యక్రమం జయప్రదమైంది మీ ద్వారా తెలుసుకుంటూ మీరు సహకరించినందుకు పేరు మీకు కూడా నమస్కారాలతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.